అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పబ్జీ ఆడుకుంటున్నటువంటి బొంగ బాబ్జీ అనే యువకుడిని అయితే ఒక ఏదైతే ఆ చిన్ని అనే వ్యక్తి అయితే అతనైతే పబ్జీ ఆడుతున్న వారిని అయితే తన మాట వినలేదని అక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పిన నేపథ్యంలో మాట వినల నేపథ్యంలోనే తనపై దాడి చేసినటువంటి ఘటన అయితే సంచలనంగా మారింది. ప్రస్తుతం అసలు ఏం జరిగింది, తన తమ్ముడు ఉన్నాడు, అసలు ఎందుకు ఇలా జరిగిందని కూడా తెలుసుకునే ప్రయత్నం చెప్పు. బాబ్జీకి ఏమవుతాం మనం? సొంత తమ్ముడు. ఏం జరిగిందట? నైట్ మేము పడుకుండిపోయామండి. ఫస్ట్ అన్నం తినేసాం, ముగ్గురం కలిపి అన్నం తిన్నామండి. మేము ముగ్గురం కలిపి బయటకు వెళ్ళి ఆ గేమ్ ఆడుకొని వచ్చేయమండి ఇంటికి. అటు తాను చేయడానికి నీళ్ళు ఎట్టుకున్నాడండి. మా అన్నయ్య అండి బాబీ. నీళ్ళు ఎట్టుకున్నాక తాను చేస్తున్నానని బాబ్జీ అని తానం చేయడానికని బాతుల్లోకి వెళ్ళి తానం చేసి వచ్చాడండి. తానం చేసి వచ్చాక ఈ పాలు మళ్ళీ అమ్మమ్మ అని మా అన్నయ్య సినిమా చూసారంటండి. ఈ పాలు పడుకుండిపోయాక మొత్తం అందరం పడుకుండిపోయాక మా అమ్మలు వేసి ఇంకా తలుపు గడగడ వేసిందంటండి. ఎప్పుడు వెళ్ళిపోయాడు, సైలెంట్గా వెళ్ళిపోయాడండి. మాకైతే తెలియదు. మొత్తం అందరం పడుకుండిపోయాము. చందు వచ్చి మమ్మల్ని అందరినీ తలుపు కొట్టి లేపి ఇలాగ బాబీని అతను పేక్కు వచ్చాడు అని చెప్పగానే మొత్తం అమ్మ పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయిందండి. అమ్మ వెళ్ళిపోగానే నేను మా అన్నయ్య మా పెద్దమ్మల కొడుకు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయామండి. వెనకతలు వెళ్ళిపోగానే పాలి 4-5 ఆటోల దగ్గరికి వెళ్ళామండి. ఎవడో పలకలేదండి. లాస్ట్కి ఒకళ్ళు ఆటో వేసుకొని వచ్చారండి. మా అమ్మతో మాట్లాడాడంటే అండి అమ్మ 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 అని 3 సార్లు అన్నాడంటే అండి. దారిలో వెళ్ళేటప్పుడు అయితే అని ఏదో ఊపిరి ఆడతలేదు అన్నట్టుగా అని ఇంకా కొళ్ళు పైకి తేలేసేసాడండి హాస్పిటల్కి వచ్చేటప్పుడు కల్లా. అంటే అతనికి మీకు ఎప్పుడైనా గొడవలు ఉన్నాయా? ఇప్పుడు మీ దాడి చేసి ఏం లేవండి. ఎప్పుడు ముఖం కూడా చూడమండి. ఎప్పుడు మాటలు కూడా మాట్లాడుకోమండి. ఎప్పుడు అలాంటిది ఎందుకు చేసాడో అర్థం కావట్లేదండి. ఏం చేస్తుంటాడు మీ అన్నయ్య? ఏం చేస్తాడు? ఏం చదువుకున్నాడు మీ అన్నయ్య? ఇంటర్ ఫస్ట్ ఇయర్ మధ్యలో ఆఫ్ చేస్తాడండి. ఎంతమంది మీరు? ఇద్దరమండి. ఫాదర్ చిన్నప్పుడు ఎన్నాళ్ళు అవుతుంది? 2015లో అండి. మా అన్నయ్యనండి. మీ అన్నయ్య? మా అన్నయ్యనండి. మా అన్నయ్య. ఫ్యామిలీ మేము అంటే మా చిన్న పెద్దనాన్న పిల్లలము. మా అన్నయ్య 2015లో ఈడు తర్వాత మా ఓడుని బాబ్జీని వీళ్ళిద్దరినీ కూడా మా పెద్దమ్మ చూసుకునేది. తర్వాత మళ్ళీ మా వదిన గారు అంటే ఎర్రంపాలెం వచ్చేసి పిల్లలిద్దరిని తీసుకుని వెళ్ళిపోయి అక్కడ చదివిస్తానని చెప్పేసానంటే వెళ్ళిపోయింది. తర్వాత ఏంటి ఒక 2 years అవుతుందండి. మా పెద్దమ్మ దగ్గర నుంచి తీసుకెళ్ళిపోయి 2 years అవుతుంది. వీళ్ళిద్దరు అక్కడే చదువుకునేవారు. మా ఇప్పుడు కుర్రోడు అయితే పాలిటెక్నిక్ జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత అక్కడ హాస్టల్లో పడలేదని చెప్పేసి అని మళ్ళీ వచ్చేసాడు. దానికోసం సర్టిఫికేట్ కోసం అని చెప్పేసి మళ్ళీ వెనక్కి వెళ్ళడం, డబ్బులు కట్టడం అన్నీ చేసింది. అవి కూడా రిటర్న్ రావడం జరిగింది. అండ్ ఇంకా మంచి చదువులు చదివించాలనుకున్నది. కానీ ఈ సిచ్యువేషన్లో మరి ఇలా జరిగిందంటే మేము కూడా తేరుకోలేకపోయాము. చిన్న అన్న వ్యక్తి ఊళ్ళో ఏమన్నా గొడవలు అలాంటివి ఏమి ఉండవండి. ఎందుకంటే వీళ్ళు ఎవరితోటి గొడవలు పడే మనుషులు కాదు. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి వీళ్ళిద్దరు బాగా తెలుసు. నా చిన్నప్పటి నుంచి బాగా తెలుసు. ఏమన్నా మరి నా ముందు పెరిగారండి వీళ్ళు. ఇప్పుడు నాకంటే హైట్ అయిపోయాడంటే అదంటే నేనేం చెప్పలేను. కానీ ఇప్పుడు ఏమంటున్నారు అంటే పబ్జీ ఆడుతున్నందుకు అతను అంటే ఒకసారి హెచ్చరించారు. అదేంటి అతను కొంచెం డ్రింకర్ అట అండి. కత్తి పట్టుకుని అతను డ్రింకర్ అట. ఆయన అలాగే తిరుగుతాడని చెప్పేసి అని అంటున్నారు మాతోటి. అతను చెప్పిన మాటలను బట్టి అయితే అతని గురించి చెప్పిన మాటలను బట్టి అయితే మాత్రం ఇలాగా అతను అక్కడ ఎవరు ఆడినా ఏం చేసినా కూడా అలాగే మాట్లాడతాడని చెప్పేసి అని అంటున్నారు. మిమ్మల్ని చంపేస్తానని చెప్పేసి అంటే ఎలా చంపేస్తామని చెప్పేసి మా వాడు అనడం. ఆ తర్వాత అతని ఇంటికి వెళ్ళడం మళ్ళీ రావడం అనేది జరిగింది. అంతే. మరి మాకు తెలిసినంతవరకు అదే. దానికోసం అంటే ఆ విధంగా చేసేయడం కరెక్ట్ అంటారా? అదైతే కరెక్ట్ కాదు. మరి ఏం జరిగింది ఏంటి అనేది ఇప్పుడు అతని ద్వారానే చెప్పాలి. అసలు అతను ఏమనుకుని చేశాడు అనేది అతనే చెప్పాలి. మాకైతే తెలియదు కదా, మేము దూరంగా ఉంటామండి. మాది సొంతూరు వచ్చి కోటనందూరు డివిజన్. మేము అదేంటి తీసుకున్నానని చెప్పేసి అని అన్నారు. మరి అదేంటి తర్వాత న్యాయం ఏంటనేది వాళ్ళే నిర్ణయించాలి. ఇది పరిస్థితి. అప్పుడు గతంలో అంటే సొంతూరు 10 సంవత్సరాల క్రితమే తన తండ్రి కూడా
అలాగే బాబ్జీ అయితే తన ఏదైతే ఎర్రంపాలెంలో అమ్మమ్మ గారి ఇంటి వద్దనే తల్లి ఇద్దరు కూడా అన్నదమ్ములు ఇద్దరు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో తనైతే చదువుకుని వైజాగ్లో చదువుకున్నప్పటికీ తను ఇక్కడికి కొన్నాళ్ళ క్రితమే వచ్చేసి ఇక్కడే ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే తనైతే ఈ యొక్క పబ్జీ ఆడుకుంటూ స్నేహితులతో ఆడుకున్న నేపథ్యంలో ఆ ఎర్రంపాలెం ఆ సెంటర్లోనే ఈ యొక్క వ్యక్తి ఎవరైతే ఉన్నారో కాకర ఆ చిన్ని అనే వ్యక్తి తను అయితే మద్యం సేవిస్తూ తిరుగుతూ ఈ విధంగా ఉంటారు. తనకు సంబంధించిన వివరాలు చూసుకుంటే తన భార్య కూడా దుబాయ్లో ఉంటుంది, ఇక్కడ తను కూడా ఉంటూ తమ పిల్లలకు కూడా పెళ్లిళ్ళు చేసుకున్న నేపథ్యంలో తనైతే ఇంటికాడ ఊళ్ళో తాగుతూ తిరుగుతూ ఉంటారు. ఆ వ్యక్తి అయితే ఈ విధంగా కూడా మందలించి పబ్జీ ఆడుకున్నటువంటి యువకులపై దాడి చేసి అలాగే బాబ్జీ అనే యువకునైతే అతి దారుణంగా ఆ కత్తి పరిస్థితి ఉంది. స్థానికులందరూ కూడా చెప్తున్నారు. అలాగే గత సోమలకోటలో ఉంటూ చాలా చక్కగా ఉండి కుర్రవాడు. అలాగే ఈ నేపథ్యంలో తననైతే ఈ విధంగా పోలీసులు అయితే అదుపులో తీసుకున్నారు. తనకైతే సరైన శిక్ష పడాలంటూ కూడా కుటుంబ సభ్యులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్ RTV పెద్దాపురం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.